సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాయం చేయాలని అందరూ అనుకుంటారు, కానీ చేసేది మాత్రం కొందరే ఉంటారు. ఓకే చెందుతుంది సతీష్ శ్రీ యువసేన. కరోనాలో తల్లిదండ్రులను కోల్పోయినాడు, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా హక్కును చేర్చుకుని దాతల సాయంతో వాళ్ళు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో అదే స్కూల్లో ఫీజులు కడుతూ అదే చదువును కంటిన్యూ చేస్తున్నారు. మరి మనతో పాటు శ్రీ యువసేన ఫౌండర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ అండి, డాక్టరేట్ కూడా తీసుకున్నారు. అసలు ఎలా అనిపిస్తుందండి ఇంతమంది పిల్లలు? నార్మల్ గా ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఒకళ్ళు ఇద్దరు దాతల సాయంతో చేస్తున్నప్పటికీ కూడా ఇది ఒక పెద్ద కార్యం. అసలు మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఫస్ట్ అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది మేడం. ఇదేంటంటే ఈ రోజు మీకు ఇక్కడ మనకు కనపడుతున్న పిల్లలు 66 మంది పిల్లలు మేడం. 66 మంది పిల్లలకి ఈ విద్యా సంవత్సరం విద్యా బాధ్యతతో మనం ఈ విద్యా సంవత్సరం కట్టింది 18,84,283 రూపాయలు మేడం. 4 సంవత్సరాలుగా కట్టింది 48,19,318 రూపాయలు మేడం. అంటే మనం ఫస్ట్ ఇయర్ ఈ పిల్లల విద్యా బాధ్యత తీసుకున్నట్టు 18 మంది పిల్లలతో మొదలైంది మేడం. 18 మంది పిల్లలు కూడా కోవిడ్ సెకండ్ వేవ్ లో ఫాదర్ లాస్ అయిన పిల్లలు మేడం. 18 మంది పిల్లలు. ఆ 18 మంది పిల్లల్ని కూడా కాకినాడలో మన భానుగుడిలో మహేంద్ర మిఠాయివాలా అని ఉంటుంది, ఆయన హేమంత్ గారు, కొమ్మిచెట్టు హర్ష గారు, హనీ అగర్వాల్ గారు అని, ఆశు అగర్వాల్ గారు అని, బాబు అని ఒక 6 సహాయంతో ఆ 18 మంది పిల్లల పూర్తి విద్యా బాధ్యతని మన శ్రీ యువసేన ద్వారా తీసుకున్నాం మేడం. అది తీసుకున్న విషయం మన మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా చుట్టుప్రక్కల అంటే అనేక రకాల ఊర్లకు వెళ్ళి అలా కోవిడ్ లో ఫాదర్ ని లాస్ అయిన పిల్లల్ని తీసుకుని వాళ్ళ తల్లులు గాని, లేదా రోడ్డు యాక్సిడెంట్ గానీ, హెల్త్ ఇష్యూ వల్ల గానీ ఫాదర్ లాస్ అయిన పిల్లల్ని తీసుకుని మన శ్రీ యువసేన దగ్గర రావడం, అది నిజమా కాదా అని మనం అనుకోవడం, ఎంక్వైరీ చేయడం, నిజమే వీళ్ళకి ఖచ్చితంగా నీడ్ ఉంది, వీళ్ళకి హెల్ప్ అవసరం ఉందని మనం తెలుసుకుని అలా 18 మంది సభ్యులు కాస్త ఈ రోజు 66 మంది పిల్లలకి చేరింది మేడం. ఈ 66 మంది పిల్లల్ని మేము చదివిస్తున్నాం మన శ్రీ యువసేన ద్వారా అంటే కేవలం దాతల సహకారంతో మాత్రమే. నిజంగా దాతలు అనే వాళ్ళకి మంచి మనసు అనేది లేకుండా దాతలు లేకపోతే ఈ కార్యక్రమం జరగదు మేడం. ఇందులో మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేడం, నన్ను చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు మేడం, మీరు పిల్లల్ని ఎందుకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదివించవచ్చు కదా, ప్రభుత్వం అన్ని వనరులు సమకూరుస్తుంది కదా, మీరు ఎందుకు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి లక్షల రూపాయలు ఫీజులు కడుతున్నారని నన్ను చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళకి తెలియక అంటుంటారు. వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే, ఈ పిల్లల్ని పుట్టుకతో ఉన్న పిల్లల్ని మనం పెరిగిన తర్వాత నిరుపేద కుటుంబాలని మనం తీసుకువెళ్లి ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేయట్లేదు మేడం. అంటే వీరు తండ్రి బ్రతికొండగా వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుని, అంటే తండ్రి అకాల మరణం మేడం తండ్రిది. అదేంటంటే ఒక కరోనా అని, ఒక వైరస్ అవ్వచ్చు, రోడ్డు ప్రమాదం అవ్వచ్చు, అనారోగ్యం, హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు, అలా తండ్రిని కోల్పోయిన పిల్లల్ని అంటే వారి తండ్రి బ్రతికుండగా మధ్యతరగతి కుటుంబాల్లో తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే, మనం ఎలాగా సామాన్యుల్లో బ్రతుకుతున్నాం, పిల్లలు మంచిగా చదువుకుని మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళకి ఒక మంచి స్కూల్లో జాయిన్ చేసి చదివించాలనేది తండ్రి కోరిక మేడం. ఆ తండ్రి కోరికను నెరవేర్చాలి అంటే ఇప్పుడు 4th, 5th వరకు ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకుని ఒక 5th దగ్గరకు వచ్చేసరికి సడన్ గా గవర్నమెంట్ స్కూల్లో వేయాలంటే పిల్లలకి అది కంటిన్యూ అవ్వదు మేడం. అయితే వాళ్ళకి చనిపోయిన తండ్రి కోరికని మనం నెరవేర్చాలి. అంటే వాళ్ళ భార్యలు ఉన్నంటే భర్తను కోల్పోయారు, వాళ్ళకి పిల్లలే ఆధారం, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని తల్లులు కోరుకుంటారు. ఆ తల్లుల కోరిక చనిపోయిన తండ్రి కోరిక నెరవేర్చాలనేది సంకల్పం మేడం. సతీష్ గారు, ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు అన్నట్టే చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి, ఇంగ్లీష్ మీడియం కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, మరి ఆ స్కూల్ వదిలేసి మీరు అన్నట్టు ప్రైవేట్ స్కూల్లోనే ఎందుకు చదివిస్తున్నారని చాలా మంది క్వశ్చన్ చేస్తారు. అయితే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఆర్థికంగా బాగున్న పిల్లలే ఎక్కువగా చదువుతారు అన్న ఒక ఇదైతే ఉంది. సో ఆ నెగిటివిటీని అసలు ఎలా తట్టుకుంటారు మీరు అడుగుతారు మేడం? నేను అదే చెప్పాను మీకు స్టార్టింగ్ చెప్పడం, వీళ్ళందరూ మధ్యతరగతి కుటుంబాలు మేడం. మధ్యతరగతి కుటుంబాల్లో తండ్రి ఏమని కోరుకుంటాడంటే, తల్లి ఏమని కోరుకుంటాదంటే, మేము ఎన్ని కష్టాలు పడినా, అంటే చిన్న ఉద్యోగం చేసినా ఒక మంచి ఉద్యోగం చేసుకుని ఉన్న డబ్బుల్లోనే పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు మేడం. అంటే అనుకునే వాళ్ళు చాలా మంది అనుకుంటారు, కానీ ఇక్కడ పిల్లల తండ్రి ఏం కోరుకుంటున్నాడు, పిల్లల తల్లి ఏం కోరుకుంటుంది, అలాగే చదివించే దాత ఏమనుకుంటున్నారు అనేది మాకు ఇంపార్టెంట్ మేడం. అంటే దాతలు ఇష్టపడి చేయకపోతే ఇంతమంది పిల్లలకి ఇన్ని లక్షల రూపాయలు మేము పే చేయలేం కదా మేడం. ఇది పూర్తిగా దాతల ఇష్టంతో, అంటే దాతలు మేము ఇంట్లో మాకున్న పిల్లలనే కాదు ఎవరికైనా సహాయం చేయాలి, ఇలా మాలా ఒక పిల్లని, మాలా ఒక బాబుని చదివించాలని దాతలు అనుకోవడం వల్ల దాతల ఇష్టంతో జరుగుతుంది. కాబట్టి ఇది దాతలకు సంబంధించిన విషయం మేడం. ఇందులో క్వశ్చన్ చేసే రైట్ నాకు తెలిసి, నాకున్న అవగాహన ఎవరికీ లేదు మేడం. కేవలం డబ్బులు కట్టే బాధ్యత దాతలు కాబట్టి వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఒక దాతలకి మేము సమాధానం చెప్పాలి. దాతల ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి మిగతా ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం మేడం. సతీష్ గారు, చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టే చాలా మంది అనుకుంటారు కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో కొంతమంది పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పిఠాపురం నుంచి వచ్చానండి. ఎప్పటి నుంచి చదివిస్తున్నారు? 2 years నుంచి చదివిస్తున్నారండి. ఏంటి అసలు ప్రాబ్లం? అంటే మీ హస్బెండ్ ఎలా చనిపోయారండి, యాక్సిడెంట్ లో చనిపోయారు. యాక్సిడెంట్ చనిపోతుంది, చాలా బాధలో ఉన్నాను. కానీ బాధలో ఉన్న 1 month నన్ను తెలుసుకుని ఇలా జరిగిందని చెప్పేసి శ్రీ యువసేన వాళ్ళు వచ్చి
మాట్లాడారు. ఇలాగమ్మ పిల్లల్ని చదివిస్తానని చెప్పి చాలా భరోసా ఇచ్చారు. చెప్పాలంటే ఈ రోజుల్లో కన్న వాళ్ళే చూడరు, ఒక రోజు కంటే 2 రోజుల కంటే చూడరు. కానీ తెలియలేని వాళ్ళు అందరూ వచ్చి మేమున్న అమ్మ చెల్లమ్మ అని చెప్పేసి పిల్లల్ని కూడా చాలా బాగా చదివిస్తున్నారు. వాళ్ళ ధైర్యమే నన్ను ఇలా బతికించింది. ఇంకా చెప్పాలంటే లేకపోతే రోడ్డు మీద పడిపోయిన పిల్లల్ని పెట్టుకుని నేను ఈ రోజుల్లో చెప్తున్నాను, అన్నగారైనా తోడబుట్టి వాళ్ళైనా సరే ఒక రోజే చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజు చూడరు. కానీ వీళ్ళు ఇలా కాదు, అందరూ ఉన్నారని చెప్పేసి 10 మంది వచ్చి మేము ఉన్న అమ్మ మేము చదివిస్తాము పిల్లలని అని చెప్పేసి వాళ్ళ బరువు బాధ్యతలు వాళ్ళే మోసుకుంటున్నారు అన్న ధైర్యం కూడా ఇచ్చారు. భర్త లేని కూడా లోట్లు కూడా లేదు నాకు. ఇంక ఈ రోజుల్లో చెప్తున్నాను, ఇంకా అన్నీళ్ళు ఉన్నారు నాకు, నా పిల్లలకి ఏమీ లేదు, ఇంకా వాళ్ళు కూడా ఏమవ్వరు అన్న ధైర్యం కూడా నాకు బాగా కల్పించారు ఈ శ్రీ యువసేన వాళ్ళు. ఎన్ని ఇయర్స్ నుంచి చదివిస్తున్నారు? 2 years నుంచి చదివిస్తున్నారండి. 1 year ఫీజు నేను కూడా ఫోన్ చేసి అడగను, అన్నయ్య వాళ్ళే కడతారు ఫీజు, ఇలా పలానా ఫీజు కట్టారని చెప్పేసి ఈయన సారు మొత్తం అందరూ కట్టేశారమ్మా అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. ఒక ఫోన్ కూడా చేయించుకోరు. మాట ఇచ్చినందుకు అన్నయ్యలు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. ఏ స్కూల్లో చదువుతున్నారు? పిఠాపురం హార్వెస్ట్ స్కూల్లో చేర్పించారు. 2 పిల్లలు అక్కడ చేర్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం నుంచి వచ్చాను. ఎన్ని ఇయర్స్ నుంచి చదివిస్తున్నారు? 2 years నుంచి అండి. ఏ స్కూల్? హార్వెస్ట్ ఏంటంటే అత్తయ్య గారు ఊరు చిత్రాడ, ఆయన యాక్సిడెంట్లో చనిపోయారండి. ఒక 2 years అవుతుంది. రేపు ఫిబ్రవరితో 2 years కంప్లీట్ అవుతుందండి. హార్వెస్ట్లో చదివించేదాన్ని. సార్ అప్పటి నుంచి కూడా హార్వెస్ట్లోనే చదివించాం. కానీ నేను ఆదిత్యలో ఎలా అడిగాను. తెలిసింది మీకు సతీష్ శ్రీ యువసేన ఉంది, మీ పిల్లల్ని చదివిస్తారు అని ఎలా తెలిసింది? ఆయన చనిపోయిన 2 monthsకే అంటే ఫ్రెండ్స్ ద్వారా సార్ కాంటాక్ట్ అయ్యి మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం చేశారు. హార్వెస్ట్లో చదివిస్తానమ్మా 10th class వరకు అని కూడా నాకు భరోసా ఇచ్చారండి, ధైర్యాన్ని ఇచ్చారు. అయితే ఈయన చనిపోయాక ఇలాగ అయిపోయింది. హార్వెస్ట్లో వీళ్ళ డాడీ కోరిక ఆదిత్యలో చదివించడం అండి. అప్పుడు నేను సార్ని అడిగాను, అంటే ట్రై చేస్తానమ్మా అన్నారు. కానీ ఆ దేవుడి దయ వల్ల ఆయన ఆదిత్యలో వేసారండి పిల్లల్ని. 2 కూడా అందులోనే చదివిస్తున్నానండి. హార్వెస్ట్ నుంచి అక్కడ 1 year చదివించారు, 1.5 year. ఇప్పుడు 3rd classకి 1st classకి వచ్చారు. ఆదిత్యలోనే చదువుతున్నారండి పిల్లలు. చాలా ధైర్యం. సో చూసారు కదా, ఒక్కరు కాదు, 2 కాదు, దాదాపు 66 మంది పిల్లలు. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల వరకు ఆ పిల్లల ఫీజునైతే అయితే దాతల సాయంతో సతీష్ శ్రీ యువసేన కొనసాగిస్తూనే ఉంది. ఇది మున్ముందు ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే సాయం చేసే మనసు అందరికీ ఉండదు. ఆ ఉన్నవారు అది కూడా వాళ్లే వెళ్ళి ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో, తండ్రిని కోల్పోయారో ఆ ఫ్యామిలీస్ ని గుర్తించి వాళ్లే స్వయంగా వెళ్ళి వాళ్ళు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో అదే స్కూల్లో ఫీజులు కడుతూ చదువును కంటిన్యూ చేస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.